హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బంటూ క్రియేషన్స్. మనం చూసే షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ఒరిజినల్ లాంగ్వేజ్లో కాకుండా ఇంగ్లీష్లో డబ్ అయి వస్తుంది వీడియో. సో దాన్ని ఒరిజినల్ లాంగ్వేజ్లో ఎలా చూడాలో ఈ వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ అయితే చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన మీకు స్క్రీన్ షాట్స్ అయితే చూపిస్తున్నాను, సో దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. ఫస్ట్ వచ్చేసి లాంగ్ వీడియోస్ చూసేటప్పుడు సెట్టింగ్స్ ఐకాన్ ఉంటుంది పైనే. వీడియో చూసేటప్పుడు దాని మీద ట్యాప్ చేసుకుంటే కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఆ ఆప్షన్స్లో ఆడియో ట్రాక్ అని ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసుకోండి. చేసుకోగానే ఇక్కడ ఆటో డబ్డ్ ఇంగ్లీష్ అని ఉంటుంది, స్క్రీన్ మీద చూస్తుంటారు ఫోటో. దానిపైన అయినా కింద అయినా సరే మీరు చూసే వీడియో లాంగ్వేజ్ ఒరిజినల్ అని ఉంటుంది. తెలుగు అయితే తెలుగు, కన్నడ అయితే కన్నడ, ఒరిజినల్ అని చూపిస్తుంటుంది. దాని మీద ట్యాప్ చేస్తే ఒరిజినల్తో ఆ లాంగ్వేజ్ ఒరిజినల్ అయితే వస్తుంది ఆ వీడియోలో. సో ఇప్పుడు షార్ట్స్కి ఎలా అంటే, షార్ట్స్ చూసేటప్పుడు మీరు లాంగ్ ప్రెస్ చేస్తే కొన్ని ఆప్షన్స్ సేమ్ అదే విధంగా ఆప్షన్స్ వస్తాయి, కాకపోతే కొన్ని చేంజ్ అవుతాయి. కాకపోతే ఆటో ట్రాక్ అనేది మాత్రం సేమ్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసుకోండి. చేసుకోగానే మళ్ళీ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. మళ్ళీ ఇక్కడ మళ్ళీ సేమ్ అదే విధంగా తెలుగు ఒరిజినల్ అని ఉంటుంది. మీరు చూసే లాంగ్వేజ్ బట్టి అక్కడ తెలుగు అయితే తెలుగు, కన్నడ అయితే కన్నడ, హిందీ అయితే హిందీ ఒరిజినల్ అనేది చూపిస్తుంది. దాని మీద ట్యాప్ చేస్తే ఒరిజినల్ వీడియో అయితే వస్తుంది. సో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.